హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓదెల జిందగీ. ఈరోజు మనం హైదరాబాద్లోని మేడ్చల్ దగ్గరలో ఉన్నటువంటి అత్వెల్లి గ్రామంలో 600 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడానికైతే వచ్చినాము. అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, దీనికి దక్షిణ కాశీ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది, టెంపుల్ చరిత్ర యొక్క విషయాలు మనం తెలుసుకున్నట్టయితే ఈ దేవాలయం 600 సంవత్సరాల క్రితం నుండి స్వయంభూగా వెలిసినటువంటి బ్రహ్మసూత్రంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుందంట. ఈ బ్రహ్మసూత్రం విశేషం ఏంటంటే, మనము బయట 1000 శివలింగాలను దర్శనం చేసుకుంటే మనకు అక్కడ ఎంత పుణ్యమైతే వస్తుందో, అట్లా ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుంటే ఒక మంచి ఫలితం వస్తుందని చెప్పేసి గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ దేవాలయంలో తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం వైపున 4 ముఖద్వారాలు ఉంటాయి. అంటే ఈ టెంపుల్కి సరౌండింగ్స్లో 4 ఓపెనింగ్స్ ఉంటాయి అన్నట్టు లోపలికి గర్భగుడిలోకి పోవడానికి. సో సేమ్ కాశీలో లాగా ఇక్కడ మనం చూడొచ్చు. కాశీలో ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. దీనికి టెంపుల్కు సంబంధించి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. అంటే నార్మల్గా ఈ పాము విగ్రహాలు వేయడం కానీ, శివలింగం విగ్రహాలు వేయడం కానీ, గుడికి చాలా బాగా రాళ్లతోనే ఇంత బాగా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం పక్కన చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ ఎట్లా వస్తుందో టెంపుల్ పక్కన కూడా అదే విధంగా వస్తుంది. ఇది టెంపుల్ బయట నార్మల్గా నవగ్రహాలు పెడతా ఉంటారు కదా, సో అదన్నమాట. సో మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్కి కూడా ఇంకో పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. అంటే ఈ దేవాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ చూస్తున్నారు కదా ముంగట, అది కన్స్ట్రక్షన్లో ఉంది అన్నమాట. సో ఇవన్నీ దేవాలయాలు ఇక్కడ దాని పక్కన ఒకటి కన్స్ట్రక్ట్ చేసేసి ఒక కాశీ లాంటి ఒక మంచి వైభవాన్ని ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి చాలా తొందరగా కన్స్ట్రక్షన్ పనులైతే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ మాత్రమే ఇది రెడీ అయిపోయింది, దక్షిణ కాశీ శివాలయం టెంపుల్. దీని ముంగట మనకి లేక్ కూడా ఉంది, కాకపోతే దీన్ని అప్కమింగ్ డేస్ లో చాలా డెవలప్ చేస్తా అని అంటున్నారు. ఇది అండి ఓవరాల్ అబౌట్ దక్షిణ కాశీ శివాలయం టెంపుల్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.